హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. నా ఛానల్లో మీకు ప్రసారం అవుతున్న అప్డేట్స్ అన్నీ నా సొంతంగా నేను రాసుకొని నా ఓన్ వాయిస్తో రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాను. నా స్టోరీస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 44వ భాగం. క్రిష్ వైషు వైపు రొమాంటిక్గా చూస్తూ, పాపం పసివాడు ముద్దు ముచ్చట లేకుండా అల్లాడుతున్నాడని దేవుడు నా మీద జాలిపడి నాకు ఈ అవకాశం ఇస్తే నిన్ను నేను వదిలేస్తానా అంటూ ఆమెను అతి దగ్గరకు లాక్కున్నాడు. ప్లీజ్ క్రిష్, లెట్ మీ గో అని అతన్ని దూరం నెట్టి పారిపోవాలనుకుంది. ఆమె ఆ గది దాటకముందే ఆమెను గది తలుపుకు దాపుపెట్టి ఆమెకి ఇరువైపులా చేతులను అడ్డుపెట్టి ఆమెనే చూస్తున్నాడు. నుదుటి మీద పడుతున్న ముంగురులతో, తీరైన మీసకట్టుతో, తీర్చిదిద్దిన బాణాల్లాంటి పెదవులతో, తీక్షణంగా చూస్తున్న చూపులతో ఆమెనే చూస్తున్న అతన్ని చూసి ఆమె ఆయాసంతో రొప్పుతున్నట్లు ఎగశ్వాస తీస్తూ బుగ్గలు ఎరుపెక్కిపోతుండగా, ప్లీజ్ క్రిష్, దారి వదలండి అంది. నిన్ను అనుకున్నావేంటి తప్పించుకోవడానికి? అయినా ఇంకా ఎన్ని రోజులు అందకుండా నా ముందే తిరుగుతావు చెప్పు అని కళ్ళెగరేస్తూ అడిగాడు. అతని వైపు చూడలేక ముఖాన్ని దించేసిందామె. నా వైపు చూడు అన్నాడు. ముందు దారి వదలండి అంది తలదించుకొనే. నాకు కావాల్సిందిస్తే వదులుతాను అన్నాడు కైపుగా. ఆ మాటకు ముద్దమందారంలా ఎర్రబడిన ఆమె మోము చూస్తూ, 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంది, మరో వారంలో పెళ్ళి ఉంది, చక్కగా చీరలు కట్టుకోవచ్చు కదా, ఇప్పుడు కూడా జీన్సేనా అన్నాడు క్యాజువల్గా. ఏం బాగోలేనా అని అమాయకంగా అడిగింది అతని వైపు చూస్తూ. నన్ను కిస్ చేయనిస్తే ఎలా ఉన్నావో చెప్తాను అని ఆమె అదురుతున్న పెదవులకు దగ్గరగా వచ్చాడు. అతని శ్వాస ఆమె చెంపను తాకుతుంటే తడబడుతూ, క్రిష్, ఎవరైనా వస్తారు, వదలండి అంది. రాణి అన్నాడు ఆమె పెదవుల నుండి చూపు మరల్చకుండా. అతని నుండి తప్పించుకోవాలని, అదిగో చప్పుడవుతుంది, ఎవరో వస్తున్నారు అని ఇంకా ఏదో చెప్తుంది. ఆమె మాట బయటకు రాకముందే ఆమె పెదవులను అందుకున్నాడు. అతని చర్యకు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. ఆమె తేరుకునేలోపు ఆమె అదరాలలోని తేనెను ఆస్వాదిస్తున్నాడతను. ఆ క్షణం ఇద్దరికీ కొత్తగా అనిపించింది. మనసిచ్చిన మగడే కదా అని ఆమె కూడా సహకరిస్తుంది. మాటలు అవసరం లేకుండా ఒకరిని ఒకరు ముద్దాడుకుంటున్నారు. అతి కష్టంగా ఆమె పెదవులను వదిలి ఆమె వైపు చూశాడు. అతని వైపు చూడలేక సిగ్గుతో వదనాన్ని దించేసిందామె. టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? అనవసరంగా ఇన్ని రోజులు వేస్ట్ చేశాను, ఇక వేస్ట్ చేయను అని ఆమె పెదవులను మళ్ళీ అందుకోబోయాడు. ఆమె సిగ్గుపడిపోతూ ముఖాన్ని పక్కకు తిప్పేసింది. అయితే ఊరుకుంటానా అని ఆమె మెడ వంపుని, ఇరుపెక్కని చెక్కిలిని, విశాలంగా ఉన్న లలాటాన్ని, చిన్ని చుబుకాన్ని ముద్దాడుతూ పనిలో పనిగా మళ్ళీ ఆమె పెదవులను అందుకొని విడిపోయి, అస్సలు వదలాలని లేదు తెలుసా, టేస్ట్ చాలా బాగుంది అని ఆమె పెదవులను మళ్ళీ అందుకోబోతుంటే ఆమె అతన్ని నెట్టేసి సిగ్గుపడుతూ పారిపోయింది. ఆమె పరుగు చూసి అతను కూడా నవ్వుకొని, ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను అని అనుకున్నాడు. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారని ఐషు తల్లిదండ్రులు ఇక్కడే ఉండిపోయి ఇంటి హడావిడిని పెంచారు. ఒక్కొక్కరుగా వీళ్ళ దగ్గర స్నేహితులు, బంధువులు ఇంటికి వచ్చి ఉన్నారు. రేపే నిశ్చితార్థమని ఇంటిని పూలతో అందంగా అలంకరిస్తున్నారు పనివాళ్ళు. మొత్తానికి హరిశ్చంద్ర ఇల్లు పెళ్లి సందడితో కలకలలాడిపోతుంది. ఇప్పుడు కూడా జీన్సేనా అని క్రిష్ అన్న మాటలు గుర్తొచ్చి వైషు స్నానం చేసి సింగిల్ స్టెప్ పైటల గ్రీన్ సారీ కట్టుకొని మ్యాచింగ్ గాజులు వేసుకొని అద్దంలో తన రూపాన్ని చూసుకొని మురిసిపోతుంది. వావ్ అక్క, నీకు చీర కట్టుకోవడం వచ్చా? గ్రేట్, నువ్వు సారీలో చాలా అందంగా ఉన్నావు అంది బ్లాక్ ట్రాక్ వెల్వెట్ టీషర్ట్లో ఉన్న ఐషు. మామ్ ప్రతి పండుగకు చీర కట్టించేది, అందుకే కాస్త టచ్ ఉంది, కుదురుతుందో లేదో అని ట్రై చేశాను. ట్రై చేసినట్లు లేదు, బాగా అలవాటు ఉన్నట్లుగా కట్టుకున్నావు. నిన్నిలా చూస్తే బావగారు మరో వారం వరకు ఆగరేమో అంది ఐషు కన్ను కొడుతూ. ఆమె మాటలకు ఛీ, ఏంటా మాటలు అని సిగ్గుపడిపోయింది. నేనంటేనే సిగ్గుపడితే ఇక బావగారు చూస్తే ఏమైపోతావో అంది ఇంకా ఏడిపిస్తూ. నిన్ను అంటూ కొట్టబోతుంటే దొరుకుతాను అని ఐషు బయటకు పరుగు అందుకుంది. ఆమెను కొట్టాలని గది బయటకు వచ్చిన వైషు క్రిష్ని గుద్దుకుంది. పడిపోకుండా ఆమె నడుము చుట్టుకున్నట్లుగా పట్టుకొని, హే ఏంటి పరుగు,
నీకింట్లో కాళ్ళు నిలబడడం లేదా అని అడుగుతూ ఆమెను సరిగా నిలబెడుతూ ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. గాలికి అలల్లా ఎగురుతున్న కురులు, మీనాల్లాంటి కాటుక నయనాలు, ఊరిస్తున్నట్లుగా అదురుతున్న తేనెలూరే అదరాలు వెరసి చీరలో ఉన్న పడుచు అందాన్ని చూసి రెప్పలు వేయడం మరిచిపోయాడు. అతని చూపుకి ఆమె బుగ్గలు ఎరుపెక్కిపోతుండగా సిగ్గుపడిపోయి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమెను అనుసరించాడు క్రిష్. వైషు గదిలోకి వెళ్ళి మంచం దగ్గర నిలిచి సిగ్గుపడిపోతుంటే క్రిష్ ఆమెను వెనుక నుండి హత్తుకున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి ఆమె అదిరిపడి, ఏం చేస్తున్నారు క్రిష్, వదలండి అంది సిగ్గుపడిపోతూ. అద్దంలో ఆమె సిగ్గు చూసి పెదవులు విచ్చుకునేలా నవ్వుతూ, ఇప్పుడు వదలమంటావు, మరి రేపు, అలాగే 5 రోజుల తర్వాత అని అడిగాడు. ఆమె మౌనంగా ఉండడంతో ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. అతని వైపు చూడలేక ఆమె వదనాన్ని దించుకుంది. దాంతో ఆమె చుబుకం కింద చేయి పెట్టి ఆమె మోమును పైకెత్తి, చెప్పు, అప్పుడేం చేస్తావు, ఇలాగే సిగ్గుతో ముడుచుకుపోతావా? నిశ్చితార్థం కాకుండా నేరుగా పెళ్ళే చేసేసుకోవాలని ఉంది నాకు. నీకు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది తెలుసా? నువ్వు చిరుముద్దుకి కూడా సహకరించడం లేదు. పెళ్ళి అయిపోతే ఇక నువ్వు ఆపినా ఆగను కదా అన్నాడు. అంటే నాకు ఇష్టం లేకుండానే అని అక్కడికి ఆగిపోయింది. అంటే నేను నీకు ఇష్టం లేనా అని అడిగాడు. దాంతో అతన్ని గట్టిగా హత్తుకుంది. ప్రేమగా ఆమె తలని నిమిరి ఆమెను తన నుండి దూరం చేసి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని శరీరాన్ని జీవితాన్ని పంచుకోవడం ఒక యోగం. దాన్ని సొంతం చేసుకోవాలని అనుకోవడం తప్పు కాదు అన్నాడు. అతని మాటలకు ఆర్తిగా చూస్తుంటే అదురుతున్న ఆమె పెదవుల వంక ఆశగా చూస్తూ అందుకోవాలని కదిలాడు. ఆమె అతని గుండెల మీద చేతులేసి ఆపుతూ, ఏం చేస్తున్నారు క్రిష్, నీకు తెలియదా? తెలుసు, కానీ వద్దు. ఇంత అందంగా నా కోసమే రెడీ అయి వద్దు అంటే వదిలేస్తానా అని ఆమెను బిగు కౌగిలిలో బంధించాడు. అబ్బా వదలండి క్రిష్, ఎవరైనా వస్తారు అంది బెరుకుగా. అండి గిండి మీరు గారు అనకుండా వదులు క్రిష్ అను, అప్పుడు ఆలోచిస్తాను. వదులు క్రిష్ అంది ఠక్కున. నా మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్న నువ్వు మరింతగా ముద్దుగా కనిపిస్తున్నావు, సో ముద్దాడే తీరాలి అంటూ చొరవగా ఆమె పెదవులను అందుకొని ముద్దాడుతున్నాడు. అతని చర్యకు క్షణం తడబడినా చివరికి అతని భావోద్వేగానికి ఆమె కూడా మెల్లగా లొంగిపోయింది. వద్దు అని పెదవులు చెప్పినా అతని దగ్గరతనాన్ని ఆమె పూర్తిగా తిరస్కరించలేకపోయింది. అందుకే అతని అల్లరికి కళ్ళు మెరుస్తుండగా ఆమె కూడా అతనికి సహకరిస్తుంది. ఐషు పరుగున మేడ మీదకు వెళ్ళిపోయింది. ఆమె అటుగా వెళ్ళడం చూసిన కిషన్ ఆమె వెనుకే డాబా మీదకు వచ్చి ఆమెను వెనుక నుండి హత్తుకున్నాడు. అతని పట్టు సుపరిచితమే కాబట్టి, ఏ పిల్లోడా వదులు అంది. దాంతో ఆమెను వదిలేశాడు. అది అలా మాట వినాలి అని అంటుంది. ఆమె వాక్యం పూర్తి కాకుండానే ఆమెను తన వైపు తిప్పుకొని నడుం చుట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. ఏంటిది వదులు, ఇంటి నిండా మనుషులున్నారు, అందుకే కదా డాబా మీద హత్తుకున్నాను. వదిలి చూడు, చక్కగా చీర కట్టుకుంది, నువ్వు కూడా అలా కట్టుకోవచ్చు కదా. చూసేసావా? చీరలు నాకు సెట్ కావు, నేను క్యారీ చేయలేను. పూజ రోజుల్లో ఏదో అలా కట్టి వదిలేస్తాను. మరి రేపు ఎంగేజ్మెంట్ రోజు, అలాగే పెళ్ళి రోజు, శోభనం రోజు అప్పుడేం చేస్తావు? ఏంటి అప్పుడే ఆర్డర్లు వేస్తూ ఆరాలు తీస్తున్నావు? నాకు నచ్చిన బట్టలు వేసుకోమని మొన్ననే కదా అన్నావు. అన్నాను బంగారం. అయితే పెళ్ళనగానే అందరూ పద్ధతిగా చీరలే కదా కట్టుకుంటారు. నిన్ను చీరలో చూడాలని ఆశగా ఉందే. సరేలే, ట్రై చేస్తాను. అస్తమిస్తున్న సూర్యుని వెలుగులో గాలికి అలల్లా ఎగురుతున్న కురులు ఆమె ముఖాన్ని కమ్మేస్తుంటే సుతారంగా ఆమె కురులను చెవిని వెనక్కి నెట్టి ముత్యంలా మెరిసిపోతున్న ఆమెను చూస్తూ ఆమె పెదవుల వంక ఆశగా కదిలాడు. ఏయ్ ఆగు, కాస్త బ్రేకులు వేయి. ఎందుకు బ్రేకులు? రేపే నిశ్చితార్థం, మరో 5 రోజుల్లో పెళ్ళి. నాకైతే రేపే పెళ్ళి అయిపోతే బాగుండును అనిపిస్తుంది. అప్పుడైతే ఎంచక్కగా శోభనం కూడా చేసుకోవచ్చు కదా. అతని మాటలకు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కిపోయాయి. నువ్వలా మాట్లాడితే నేను కిందకి వెళ్ళిపోతాను అంది ఎర్రబడిన మోముతో. ఎక్కడికి వెళ్తావే? అయినా ఎప్పుడెప్పుడు నిన్ను ఆక్రమించుకుంటానా అని నేను ఎదురు చూస్తుంటే ఎందుకే అంత సిగ్గు? అప్పుడే పెళ్ళి వద్దన్నావు, కానీ నీ మాటలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడు కుదురుగానే ఉన్నానే,
తాతయ్య పెళ్లి చేసే తీరాలి అన్నాక ఇక లోపల ఉన్న చిలిపి ఆలోచనలన్నీ తన్నుకొస్తున్నాయి. సిగ్గు బొగ్గు అనకుండా నువ్వు కూడా ప్రిపేర్ అయిపో, కాదు కూడదు అంటే అస్సలు కుదరదు అన్నాడు బెదిరిస్తున్నట్లు. నువ్విలా బెదిరిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది అలకుమోము పెడుతూ. ఆహా, నన్ను చేసుకోపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఈ భూప్రపంచంలో నేను తప్ప నిన్నెవ్వడూ భరించడు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె మనసు ఇంకా పూర్తిగా అంగీకరించకపోయినా అతని దగ్గరతనం నుండి దూరం కాలేకపోయింది. అందుకే ముందు అలకుమోము పెట్టిన అతని పెదవుల స్పర్శ తన అధరాలను తాకగానే ఆమె కూడా అతనికి అనుగుణంగా కదిలి ఇష్టంగా ముద్దాడుతుంది. మెహందీ పెట్టే వాళ్ళు వచ్చారని ఆడవాళ్ళందరూ హాల్లో కూర్చుంటే సీత ఐషు గదికి వచ్చి వైషుని చీరలో చూసి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని పొగిడి, రోజూ ఇలాగే చీరలు కట్టుకుంటావా అని అడిగి, నీకు ఇష్టమైతేనేలే అని నవ్వేసి, సరే కిందకు పదండి మెహందీ వాళ్ళు వచ్చారు అని తీసుకొచ్చింది. ముందుగా అమ్మాయిలకు చేతులు నిండుగా అందమైన డిజైన్లు వేయించి తర్వాత అందరూ కూడా పెట్టించుకున్నారు. రేపు ఆ ఇంట్లో నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నేనక్కడికి వెళ్ళి ఆపను, కానీ ఆ నిశ్చితార్థం మాత్రం జరగనివ్వను అనుకొని ఏదో ఆలోచన చేశాడు అంగదు. తెల్లవారింది. ఆ రోజే నిశ్చితార్థమని ఇంట్లో హడావిడి ఎక్కువైంది. అబ్బాయిలిద్దరూ స్నానం చేసి రాగానే సీత, గీత, అక్షయ్లు వాళ్ళను పెళ్లి కొడుకులుగా రెడీ చేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు ఒకేలాంటి సూట్స్, ఆర్నమెంట్స్తో పాటు పెళ్లి కళ్ళతో వెలిగిపోతున్నారు. దిష్టి చుక్క కూడా పెట్టి, పదండి అమ్మాయిలను సిద్ధం చేద్దాం అంది సీత. పదండి అన్నాడు కిషన్ తమాషాగా. ఏరా వేషాలా అని గీత మొట్టికాయ వేసి నవ్వుతూ ఆడవాళ్ళు అమ్మాయిల గదికి వెళ్ళిపోయారు. అబ్బాయిలు మిగిలిన పనులు చూడడానికి కిందకు వెళ్ళిపోయారు. ఆ రోజు క్రిష్ ఇంటికి ప్రియ త్వరగా వచ్చి వైషు గదిలో ఉంది. సీత, గీత, అక్షయ, హనీ, ప్రియ అమ్మాయిలిద్దరిని అందంగా పెళ్లి కూతుళ్ళులా రెడీ చేశారు. ఈ ఇద్దరు కూడా కవలలా అన్నట్లుగా ఒకేలాంటి చీరలు, నగలు అలంకరించుకొని అందంగా ముస్తాబై ఉన్నారు. జానకమ్మ వాళ్ళ గదిలోకి రాగానే, మీరెందుకు మెట్లెక్కి పైకొచ్చారు బామ్మ, మేమే కిందకొస్తాం కదా అంది వైషు. అచ్చం నా మనవడిలానే మాట్లాడుతున్నావు తల్లి. నేనీ మెట్లెక్కినంత మాత్రాన ఏం అలసిపోను, కానీ మీరు కిందకు వచ్చే వరకు ఆగలేక పైకొచ్చాను అంది. దాంతో అమ్మాయిలిద్దరూ ఆమె కాళ్లకు నమస్కరించారు. దీవించి ఇద్దరినీ పైకి లేవనెత్తి ఒకేసారి హత్తుకొని, నా మనవరాళ్ళు బంగారం అంది. నిన్న మొన్నటి వరకు కోడళ్ళు బంగారం అన్నారు, అప్పుడే పార్టీ మార్చేశారు అత్తయ్య అంది సీత నవ్వుతూనే. ఏ ఇల్లైనా విడిపోకుండా ఉమ్మడిగా ఉండడం అనేది ఆ ఇంట్లోకి వస్తున్న కొత్త తరం వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. అత్తా మామలనే తమతో ఉంచుకొని ప్రస్తుత కాలంలో కవలలను చేసుకుంటున్న ఈ ఇద్దరూ ఎక్కువ తక్కువలు చూడకుండా, చెరోటి ఎంచుకోకుండా ఒకే రంగు బట్టలు, నగలు ఇలా అన్నీ ఒకలాంటివే ఎంచుకున్నారు. ఒకరి ఇష్టాన్ని మరొకరు స్వాగతించారు. మరి నా మనవరాళ్ళు బంగారమే కదా అంది జానకమ్మ. అవును అన్నట్లుగా చూశారు అక్కడున్న వాళ్ళు. సరే కిందకు పదండి, మనకు చాలా పనులున్నాయి. ఇదిగో అమ్మాయిలు, మీ మొగుళ్ళను చూడడానికి అప్పుడే కిందకు రావద్దు, సమయం వచ్చినప్పుడు వీళ్ళే కిందకు తీసుకొస్తారు అంది జానకమ్మ. ఆ మాటకు వీళ్ళు సిగ్గుపడితే మిగిలిన వాళ్ళు నవ్వుకొని కిందకు వెళ్ళిపోయారు. ఐషు తన స్నేహితులతో ఆ గదిలో మాట్లాడుకుంటుంటే అక్కడే వైషుతో ఉన్న హనీని సీత పిలవడంతో, రా ప్రియ, మనం కిందకి వెళ్దాం అని తీసుకెళ్ళింది హనీ. తనని తాను ఎలా ఉందో అద్దంలో చూసుకుంటుంది వైషు. అప్పుడే రోహన్ వైషు దగ్గరకు వచ్చి, పిన్ని, ఈ లెటర్ నీకివ్వమని కింద ఒకరిచ్చారు అని వైషుకి లెటర్ ఇచ్చాడు. ఎవరమ్మా వాళ్ళు అని అడిగింది. ఏమో నాకు తెలియదు అనేసి వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. లెటర్ని తెరిచి చూసింది వైషు. హాయ్ వైశాలి, నిశ్చితార్థానికి తయారవుతున్నావా? తయారవ్వు. ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కాదు, చెడగొట్టుకోవడానికి రెడీ అవ్వు. నేనొచ్చి చెడగొడతాను అనుకుంటున్నావా? నేను అక్కడికి రాను. మరెవరొచ్చి చెడగొడతారు అనుకుంటున్నావా? అది మరెవరో కాదు, నువ్వే. అవును నువ్వే. నీకు నువ్వే ఈ నిశ్చితార్థం చెడగొట్టుకోవాలి. అంతేకాదు, ఈ నిశ్చితార్థం ఇంకా వాడితో పెళ్ళి ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఆ ఇంటి పరువు తీయాలి. లేదంటే ఆ ఇంట్లో హరిశ్చంద్ర ప్రసాద్తో మొదలు రోహన్ వరకు అందరూ ఈరోజు ఇప్పుడే చచ్చి పైకి పోతారు. కృష్ణి ఏమీ చేయనులే, ఎందుకంటే వాళ్ళందరి శవాల మధ్య కూర్చొనే కదా నిన్ను పెళ్లి చేసుకోవాలి.
నేను అబద్ధం చెప్పడం లేదు, బెదిరించడం లేదు, జరగబోయేదే చెబుతున్నాను. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నది క్రిష్ మనుషులు కాదు, నా మనుషులు. వాళ్ళు అడుగడుగునా పదుల సంఖ్యలో ఉన్నారు. అందరి దగ్గర పదునైన కత్తులు, లోడెడ్ గన్స్ ఉన్నాయి. నేను చెప్పినట్లు వినకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నావో అక్కడున్న నా మనుషులు అందరినీ అక్కడే ముక్కలుగా నరికి పైకి పార్సల్ చేస్తారు. ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది. కోరుకున్న వాడిని దూరం చేసుకుంటావో లేక వాడికి తన వాడిని దూరం చేస్తావో చాయిస్ ఈజ్ యువర్స్. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావనుకో నీకు ఆ క్రిష్ కూడా మిగలడు. బాయ్, నీ డేర్ డెవిల్ అంగద్ అని ఉంది. లెటర్ చదవడం పూర్తవగానే స్పృహ లేనట్లుగా లెటర్ని జారవిడిచి కళ్ళు తిరుగుతున్నట్లుగా అయి మంచంపై దడేల్మని కూర్చున్నట్లుగా పడిపోయింది వైషు. సడన్గా అలా అయిపోవడంతో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఐషు కంగారుగా ఆమె దగ్గరకు వచ్చి, వైషు ఏమైంది, ఎందుకలా పడిపోయావు అని అడిగింది. హా, ఏం లేదు, ఐఎమ్ ఓకే అంది వైషు తడబడుతూ. ఆర్ యూ ష్యూర్? యా ష్యూర్, నథింగ్ టు వర్రీ అని కవర్ చేసుకొని కళ్ళతోనే లెటర్ కోసం చూసింది. అది కనిపించలేదు. ఎక్కడికి పోయింది అనుకొని ఆమె నార్మల్గానే ఉన్నట్లుగా అటు ఇటు కదులుతూ లెటర్ కోసం చూస్తుంటే అది మంచం కింద కనిపించింది. ఐషుకి అనుమానం రాకుండా లెటర్ని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. మరోసారి లెటర్ని చదువుకొని పరపరా చింపేసి ఫ్లష్లో పడేసి ఏడుస్తూ, దేవుడా, ఏంటి నాకు ఈ బాధ, నేనేం పాపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి, వెంటనే ఈ విషయాన్ని క్రిష్కి చెప్తాను అనుకుంది. మళ్ళీ అంతలోనే క్రిష్ ఎలాగైనా నన్ను కాపాడుకుంటారు, కానీ తన వాళ్ళనందరినీ ఎలా కాపాడుకోగలరు? విషయం తెలిసి క్రిష్ రియాక్ట్ అయ్యి ఏదైనా చేసేలోపు ఈ ఇంట్లోనే ఉన్న ఆ అంగద్ మనుషులు ఈ కుటుంబంలో ఏ ఒక్కరికి హాని తలపెట్టినా అది నేను భరించలేను. మరైతే ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేను. అలాగే ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని అందరి ముందు చెప్పి ఈ ఇంటి పరువు తీయలేను. అలా అని వీరి ప్రాణాలను పణంగా పెట్టలేను. మరేం చేయాలి? నా ఒక్కదాని సంతోషం కోసం ఇంతమందిని బలి చేయలేను. నా ప్రేమను కాపాడాలా, ప్రాణాలను కాపాడాలా? ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతుంది. ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వైషు ఏం చేస్తుంది? నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్తుందా, లేక అంగది విషయం చెప్తుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.